గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గం రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని కీలక నియోజకవర్గం. ఇక్కడ కూడా 94,000 మంది ఓటర్లు ఉన్నారు. 2014లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 2014లో టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరిధర్రావుపై వైసీపీ అభ్యర్థి ముస్తఫా గెలుపొందారు. పట్టణంలోని ఒక్కో వీధిలోనూ 150 ఆసుపత్రులు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని మినీ మెడికల్ హబ్ గా పిలుస్తారు. రాష్ట్రంలో అతిపెద్ద పాత వాహనాల స్పేర్ పార్ట్ మార్కెట్ ఉంది. ఈ నియోజకవర్గంలో 35,000 మంది ముస్లింస్, కాపులు, వయసులు 30,000 మంది, మరో 50,000 మంది బీసీలు ఉన్నారు. ప్రస్తుతం పట్టణంలో సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. పట్టణంలో డ్రైనేజీలు, పట్టణ శివార్లో సైడు కాలువలు లేవు. పచ్చిగడ్డి, మురుగునీరు పెరిగిపోతుంది. దోమలు పెరిగిపోతున్నాయి. జ్వరాలు ప్రబలుతున్నాయి. నీటి ఎద్దడి కూడా అలాగే ఉందని, వాటర్ క్యాన్లు కొనుక్కోమని తాగలేకపోతున్నామంటూ నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చూస్తున్న అధికారులు ఆయన మాట వినడం లేదు. ఒకే చెట్టు ఉన్న 150 ఆసుపత్రుల ప్రాంతంలో ఇరుకు రోడ్డు, స్వచ్ఛమైన నీరు లేకపోవడంతో రోగులు, వారి బంధువులు అల్లాడిపోతున్నారు. దీంతో ఎమ్మెల్యే సొంత నిధులతో 1,00,000 లీటర్ల నీటిని నిత్యం సరఫరా చేస్తున్నారు. అధికార పార్టీ వివక్షను మీడియా ముఖంగా ఎండగట్టలేకపోతున్నారు. మాట వినని అధికారుల గురించి ప్రచారం చేయలేకపోతున్నారు.